నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి రేపే ఉగాది పండుగ రాబోతుందండి. అయితే ఈ ఉగాది పండుగ రోజున పూజ ఎలా చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ముఖ్యంగా మనకి సంవత్సరం అంతా కూడా బాగుండాలనంటే ఈరోజు ఏ వస్తువులు కొని తెచ్చుకోవాలి, ఈ రోజు చేయవలసిన పనులు ఏమిటి, తెలుగు నూతన సంవత్సరం ఏ పేరుతో రాబోతుంది, ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా, ఏ సమయంలో ఉగాది పచ్చడిని స్వీకరించాలి, అలాగే ఈ రోజు నుండి మనకి వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు నుండి లలితాదేవి అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే నేను చెప్పబోతున్నానండి. చాలా సింపుల్గా అందరూ చేసుకునే విధంగానే ఉంటుందండి. వీడియో మొత్తం చూసినట్లయితే ఉగాది పూజ, లలితాదేవి నవరాత్రులు, పూజా మందిరంలో పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయండి. అన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరంలో మన అందరి కళలు, కోరికలు నెరవేరాలని, ఒక తీయని జ్ఞాపకంగా ఈ సంవత్సరం మారాలని, మన అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ స్వామివారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హిందువులకి ఎంతో ఇష్టమైన పండగే ఉగాది పండగ. ఈ ఉగాది పండగ నుండే మనకి కొత్త తెలుగు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ ఉగాది నుండే సృష్టి జరిగిందని, నక్షత్ర గమనం ప్రారంభమైందని మనకి పురాణాలు చెబుతున్నాయండి. అందుకనే తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండే ప్రారంభమవుతుంది. మనకి ఇంగ్లీష్ సంవత్సరం అనేది జనవరి 1 నుండి ప్రారంభమవుతుందండి. కానీ తెలుగు నూతన సంవత్సరం అనేది మాత్రం మనకి ఉగాది నుండే ప్రారంభమవుతుంది. ఇంగ్లీష్ సంవత్సరంలో ఒక్క క్యాలెండర్ ఒక్కటే మారుతుందండి. కానీ ఈ ఉగాది పండుగ నుండే మనకి పంచాంగాలు, అలాగే మన రాశి ఫలాలు, ఆదాయ వ్యయానికి సంబంధించిన మన జాతక స్థితిగతులు అన్నీ కూడా మనకి ఈ ఉగాది నుండే మారుతాయండి. అందుకని ఈ ఉగాది పండుగ అంటే మన తెలుగు వారికి చాలా ప్రత్యేకం. అయితే ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం కూడా చైత్ర మాసంలో పాడ్యమి తిథి రోజున వస్తుందండి. అయితే ఈ 2026 సంవత్సరంలో మార్చి 19వ తేదీన గురువారం ఉగాది పండుగ రాబోతుంది. ఈ రోజే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటితో మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పూర్తయ్యి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. మన తెలుగు సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఉగాది రోజు తెలుగు వారందరూ కూడా పూజ చేసుకొని ఉగాది పచ్చడిని స్వీకరించడం వలన సంవత్సరం అంతా కూడా బాగుంటుందని ఒక నమ్మకం అండి. అందుకనే మన పూజా మందిరాన్ని, మన ఇంటిని అంతటినీ కూడా ముందుగానే శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఒకవేళ మీకు ముందు శుభ్రం చేయడానికి వీలు కుదరకపోతే కనీసం ఉగాది రోజు ఉదయాన్నే అయినా సరే మీరు శుభ్రం చేసుకొని తర్వాత పూజనైతే చేసుకోండి. అయితే ఈ పూజ మనం పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి. విడిగా పీఠం వేసుకొని చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రోజు నేను మా పూజా మందిరంలో పూజ చేసి చూపిస్తున్నానండి. చాలా మంది మీ పూజా మందిరాన్ని చూపించండి అని అడుగుతున్నారు కదా. నేను చాలా సార్లు చూపించానండి. కొత్తగా వీడియోస్ చూసే వారికి చూపిస్తున్నాను. మీకు కూడా ఈ విధంగా పూజా మందిరంలో ఈ విధంగా ముగ్గులు వేసే అవకాశం ఉంటే తప్పకుండా ముగ్గులు వేసుకోండి. ఒకవేళ ఇలా అవకాశం లేదండి అని అనుకుంటే కనీసం పూజా మందిరం కిందనైనా సరే, ఫ్లోర్ పైన అయినా సరే తప్పకుండా ముగ్గునైతే వేసుకోండి. ముగ్గు ఎక్కడ ఉంటే అక్కడే లక్ష్మీదేవి ఉంటుందని అంటారండి. అందుకని ఈ విధంగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోండి. పండగ కాబట్టి ఈ విధంగా అందంగా అలంకరించానండి. ఆ తర్వాత స్వామివారి, అమ్మవారి ఫొటోస్ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. అయితే ముందుగానే స్వామి అమ్మవార్ల ఫోటోలన్నింటినీ కూడా బాగా తుడిచి చందనం కుంకుమలతో బొట్లో పెట్టి చక్కగా అలంకరించుకున్న తర్వాత పెట్టుకోండి. ఇంకా మీ పూజా మందిరంలో ఉన్న స్వామి అమ్మవార్లని ఈ విధంగా పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. ఇంకా మీ దగ్గర మామిడి తోరణాలు కానీ, మామిడి కొమ్మలు కానీ ఉంటే తప్పకుండా మీ పూజా మందిరంలో, అలాగే మీ సింహద్వారానికి తప్పకుండా పెట్టుకోండి. ఇంకా పూజా మందిరంలో ఉన్న వస్తువులన్నీ కూడా తీసి క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు మీ పూజా మందిరంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఎక్కడ ఉంటుందో అదే ప్లేస్లో మళ్ళీ పెట్టేసుకోండి. ఇంకా నా దగ్గర ఉన్నటువంటి స్వామి అమ్మవార్లని ఈ విధంగా పెట్టుకున్నానండి. అలాగే పసుపు కుంకుమలు కూడా కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమల్ని ఈరోజు పూజా మందిరంలో పెట్టుకోండి. అసలు ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 రుచులు కలయికే ఉగాది పచ్చడి. ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడిని స్వీకరించాలండి. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచుల కలయికే మన జీవితం. కష్టం, సుఖం, లాభం, నష్టం అన్నీ కూడా మన జీవితంలో ఉండాలనే ఉద్దేశంతో తప్పకుండా ఈరోజు ఉగాది పచ్చడిని స్వీకరించాలని అంటారండి. అయితే ఉగాది పచ్చడి స్వీకరించగానే మనకి ముందు ఏ రుచి అయితే తెలుస్తుందో ఆ రుచి తాలూకా ఫలితం సంవత్సరం అంతా కూడా ఉంటుందని పెద్దల నమ్మకం. ఒకవేళ ఎవరైనా ఈరోజు కొత్తగా
కుబేర కుండలు కానీ, ధనలక్ష్మి కొంచెం కానీ, ధాన్యం బుట్టలు కానీ, గౌరమ్మ సెట్టను కానీ ఇలా ఏవైనా మంగళకరమైన వస్తువులు ఈరోజు కొని తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఎవరైతే ఇంతవరకు పెట్టుకోలేదో ఈరోజు పెట్టుకోండి. అయితే ఈ ఉగాది రోజున ఏ వస్తువులు కొని తెచ్చుకుంటే మంచిది అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందే వీడియో అయితే చేశానండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు ఏ వస్తువులు తెచ్చుకోవాలనేది తెలుస్తుంది. ఈ వస్తువులు ఈరోజు తెచ్చుకోవడం వలన సంవత్సరం అంతా కూడా మనకి ధనధాన్యాలకి కానీ, సిరి సంపదలకి కానీ ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అయితే ఉగాది పండుగ మనం ఎందుకు జరుపుకోవాలని అంటే, ఈరోజే బ్రహ్మ 7 వింతలు ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. వేదాలను దొంగలించిన సోమకుడుని విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ సోమకుడుని వధించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మకి అప్పగించిన రోజే ఉగాది. ఈ రోజు నుండే బ్రహ్మ సృష్టి చేయడం మొదలుపెట్టాడు. ఈ ఉగాది రోజునే సూర్యోదయ సమయంలో ఈ జగత్తుని బ్రహ్మ సంపూర్ణంగా సృష్టించాడు. అందుకనే మనకి తెలుగు నూతన సంవత్సరం అనేది ఈ ఉగాది పండుగతోనే మొదలవుతుంది. అందుకనే మనం ఉగాది పండుగని ఎంతో విశేషంగా జరుపుకుంటాము. ఈ రోజు నుండే మనకి లలితాదేవి నవరాత్రులు ప్రారంభం అవుతాయి కాబట్టి లలితాదేవి నవరాత్రుల్లో మీ దగ్గర లలితాదేవి అమ్మవారి విగ్రహం ఉంటే ఇలా పూజలో పెట్టుకొని మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూజనైతే చేసుకోండి. నేను ఇక్కడ పూజా మందిరంలోనే పూజ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు విడిగా పీఠం వేసుకొని చేసుకోవాలనుకుంటే అది కూడా ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మీకు అవసరం ఉంది అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను కామాక్షి దీపం కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకి ఈ రోజు నుండే వసంత నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి తప్పకుండా ఎవరి దగ్గర అయితే కామాక్షి దీపం ఉంటుందో ఆ కామాక్షి దీపం కానీ, లక్ష్మీ దీపం కానీ, గజలక్ష్మీ దీపాలు కానీ ఇలాంటి ఏ దీపాలు ఉన్నా సరే ఈ 9 రోజులు కూడా పెట్టుకోండి. చాలా చాలా మంచిది. అయితే ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలని అంటే, ఈరోజు ఈ దేవుణ్ణే పూజించాలని అయితే ఏమీ లేదండి. ఈ ఉగాది పండుగ రోజున మీ ఇష్ట దైవాన్ని ఎవరినైనా సరే ప్రార్థించవచ్చు, లేదంటే మీ కుల దేవతనైనా సరే మీరు పూజించవచ్చు. అయితే మనం వారాల్లో ఒక్కొక్క దేవుణ్ణి మనం పూజిస్తాం కాబట్టి మనకి ఈసారి ఉగాది పండుగ గురువారం వచ్చింది కాబట్టి గురువారం పూట గురువుల్ని పూజిస్తే చాలా చాలా మంచిదండి. దక్షిణామూర్తికి, రాఘవేంద్ర స్వామి వారికి, సాయిబాబా వారికి ఇలా మీకు నచ్చిన గురువుల్ని పూజించవచ్చు. అలాగే మనం పూజా మందిరంలో నిండుగా ఉన్నటువంటి ఇత్తడి చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకుంటాం కదండి, అది కూడా నేను పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల దేవతలు సంతృప్తి చెందుతారని అంటారండి. అందుకని మర్చిపోకుండా నిండుగా ఉన్నటువంటి ఇత్తడి చెంబుతో నీటిని అయితే పెట్టుకోండి. ఇంకా మన పూజా మందిరం ఎంత కళగా సువాసన భరితంగా ఉంటుందో అక్కడే దేవతలు కూలివై ఉంటారండి. అందుకని ఎప్పుడు కూడా మన పూజా మందిరంలో కానీ, మన ఇంటి నుండి కానీ మంచి సువాసనలు వెదజల్లేలా చూసుకోవాలండి. అందుకని నేను ఇక్కడ చవ్వాది పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే పచ్చ కర్పూరం చిదిపి అక్కడక్కడ వేసుకోవచ్చు, లేదంటే ముద్ద కర్పూరం వేసుకోవచ్చు, లేదంటే మంచి సువాసన భరితమైన అగరబత్తులైనా సరే మీరు వాడచ్చండి. నేనైతే మా పూజా మందిరంలో పెట్టవలసిన వస్తువులన్నీ కూడా పెట్టేసుకున్నానండి. అలాగే స్వామి అమ్మవార్లను కూడా పువ్వులతో ఇలా అందంగా అలంకరించేసుకున్నాను. మీరు కూడా మీ పూజా మందిరంలో ఏమేమో వస్తువులు ఉంటాయో అన్నీ కూడా పెట్టేసుకొని పూజా మందిరాన్ని అందంగా అలంకరించేసుకోండి. ఇప్పుడు ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. దానికన్నా ముందుగా గడప పూజనైతే చేయాలండి. ఉగాది రోజు ఎవరైతే గడప పూజ చేస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అంటారు. అందుకని గడప దగ్గర దీపాలు పెట్టుకొని గడప పూజ చేసుకున్న తర్వాత మీరు మీ పూజా మందిరంలో పూజనైతే చేసుకోండి. ముందుగా ఏకహారతితో దీపాలను వెలిగించండి. ముందుగా వినాయకుడి దగ్గర పెట్టుకున్న దీపాలను వెలిగించి పూజనైతే ప్రారంభించండి. మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడినండి. ఈరోజు తప్పకుండా వినాయకుడికి పూజనైతే చేసుకోవాలండి. మీరు ఇంట్లో పూజ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే గుడికి వెళ్ళైనా సరే ఆ స్వామివారికి ఈ రోజు కనుక పూజ చేయించుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా మనకి ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు లేకుండా ఆ స్వామివారు చేస్తారండి. స్వామివారికి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నీ కూడా సమర్పించి మీకు వీలుంటే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన గరికను కూడా సమర్పించి పూజనైతే చేసుకోండి. స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. లేదంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మీరు జపించుకుంటే అయినా సరే స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. బెల్లం మొక్కను కానీ, లేదంటే అరటిపళ్ళు కానీ, అటుకులు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఏది మీ ఇంట్లో ఉంటే అది స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. ఆ తర్వాత ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. కొద్దిగా అక్షంతలు తీసుకొని స్వామివారి పాదాలపైన వేసి స్వామివారికి దండం పెట్టుకోండి. ఈ కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు తలెత్తకుండా అనుకున్న పనులు సకాలంలో జరిగేటట్టు, అన్ని పనుల్లో విజయం సాధించేటట్టు చెయ్యి తండ్రి అని ఆ స్వామివారికి చెప్పుకొని దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనం పెట్టుకున్న కామాక్షి దీపాలు, ఇంకా ఏమైనా దీపపు కుందులు అవి పెట్టుకుంటే అన్నీ కూడా వెలిగించేసుకోండి. అయితే ఉగాది రోజున పూజ ఏ సమయానికి చేసుకోవాలి, ఉగాది పచ్చడిని ఎప్పుడు స్వీకరించాలి, పంచాంగ శ్రవణం ఎప్పుడు చేయాలి అనేవన్నీ కూడా టైమింగ్స్తో సహా నేను ఆల్రెడీ వీడియో
పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు చాలా వరకు యూజ్ అవుతుందండి. నేను ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పలేను, ఇంకా వీడియో లెంత్ పెరిగిపోతుంది. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, ఒక్కసారి ఓపికతో ఆ వీడియో చూడండి. ఆ తర్వాత మనం వెలిగించుకున్న కామాక్షి దీపం దగ్గర, అలాగే ఈ దీపపు కుందులన్నిటి దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మన పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుళ్ళందరి దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ముందుగా ఆ స్వామి అమ్మవార్లకి ఆ దేవుళ్ళకి ఆహ్వానం పలికి అగరబత్తులతో ధూపం చూపించి దండం పెట్టుకోండి. ఉగాది రోజు మేము మిమ్మల్ని పూజిస్తున్నాం తండ్రి, సంవత్సరం అంతా కూడా సంతోషంగా నవ్వుతూ ఉండేలాగా చూడు తండ్రి అని దండం పెట్టుకోండి. ఇంక ఈ రోజు పూజలో కొన్ని వస్తువులు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఏం పెట్టుకున్నానంటే బియ్యం పెట్టుకున్నానండి, అలాగే కందిపప్పు పెట్టుకున్నాను. నెక్స్ట్ చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్. నెక్స్ట్ ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కల్లుప్పు, ఇంకా యాలకులు, ఇంకా పల్లీలు, ఇవన్నీ కూడా మొత్తం 6 కుండలతో పెట్టుకున్నానండి. మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి మనం కొని తెచ్చుకునేవైనా లేదంటే ఇంట్లో ఉన్నవైనా సరే ఇలా నిండు కుండలతో పెట్టుకుంటే అంతే నిండుదనం సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో ఉంటుందని అర్థం. పూజ అయిన తర్వాత వీటిని ఏం చేయాలంటే వీటిని అలా మీ పూజా మందిరంలో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చండి. అంటే అవి పాడవలైనంత వరకు ఉంచుకోవచ్చు. ఒక వారం రోజులు కానీ 15 రోజులు కానీ ఉంచుకొని తర్వాత మీరు వంటల్లో వాడేసుకోవచ్చండి. అదే చిల్లర కాయిన్స్ అయితే మీరు పూజా మందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టుకోండి, లేదంటే మీ బీరువాలో అయినా సరే పెట్టుకోవచ్చు. అయితే వాటిని వాడకూడదా అంటే వాడుకోవచ్చండి, మీ అవసరానికి తీసి వాడుకోండి. ఇంకా ఈరోజు ముఖ్యంగా కొని తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే దాంట్లో మొదటిది బెల్లం అండి. బెల్లం ఎంత తీయగా ఉంటుందో అదే తీయదనం సంవత్సరం అంతా కూడా మనకి ఉండాలి అంటే ఈ కొత్త సంవత్సరం రోజున తప్పనిసరిగా బెల్లం అయితే తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి. తర్వాత ఈ బెల్లంతో ఏదైనా స్వీట్ చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా ఈరోజు కొని తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో రెండవది పసుపు అండి. అది పసుపు పౌడర్ అయినా లేదంటే పసుపు కొమ్ములైనా ఏదైనా సరే కొని తెచ్చుకోవచ్చు. పసుపు కొమ్ములు తెచ్చుకుంటే చాలా మంచిదండి. అది పావు కేజీ అయినా అర కేజీ అయినా లేదంటే కనీసం ఒక 20 రూపాయలు లేదా 30 రూపాయలు అయినా సరే కొని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి. పసుపు శుభానికి సంకేతం అని అంటారు. పసుపు దంచిన సువాసన ఏ ఇంట్లో నుంచైతే వస్తుందో ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం. ఇంక ఈరోజు కొని తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో పంచాంగం ఒకటండి. మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది చెప్పేదే పంచాంగం. అయితే మీ దగ్గర పంచాంగం ఉంటే మీరు పూజలో పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. కానీ ఈరోజు తప్పకుండా పంచాంగ శ్రవణం అయితే చేయాలండి. మీరు చదువుకున్నా పర్వాలేదు, లేదంటే పండితులు చెబుతున్న శ్రవణాన్ని అయినా సరే వింటే మనకి జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు సమస్యలు అన్నీ కూడా ఎదుర్కోగలిగే మంచి మార్గాన్ని ఈ పంచాంగం మనకి తెలియజేస్తుంది. వీటితో పాటు వ్యాపారాలు చేస్తున్న వారు వ్యాపారాలకు సంబంధించిన పూజ బుక్స్ అవి ఉంటాయి కదండి, ఆ బుక్స్ కూడా పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. ఈ రోజైతే ఈ వస్తువులన్నీ కూడా మీరు ఉదయం తెచ్చుకోవచ్చు, లేదంటే రోజు అంతట్లో ఎప్పుడు తెచ్చుకున్నా సరే మీ పూజా మందిరంలో పెట్టుకోండి. అది పూజ అయిన తర్వాత అయినా సరే మీరు తెచ్చుకున్నట్లయితే మీ పూజా మందిరంలో పెట్టుకొని దండం పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా ఏవైనా కొత్త వస్తువులు కొని తెచ్చుకుంటే ఈరోజు పూజలు అయితే పెట్టుకోండి. ఆ వస్తువులు ఏంటనేది ఇంతకుముందు వీడియో చేసి పెట్టాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇంక ఇక్కడైతే మనం ఇంకా పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా శివలింగం ఉన్నట్లయితే శివుడికి ఈరోజు తప్పనిసరిగా అభిషేకం అయితే చేసుకోండి. శివయ్యతో పాటుగా మీ దగ్గర ఉన్న అన్ని విగ్రహాలకి కూడా అభిషేకం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మీరు గుడికి వెళ్ళైనా సరే ఆ స్వామివారికి అభిషేకం చేయించుకొని పూజనైతే చేసుకోండి. చాలా చాలా మంచిది. ఉగాది పండుగ రోజున మీరు ఏ దేవుడిని అయితే పూజిస్తారో సంవత్సరం అంతా కూడా ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడని ఒక నమ్మకం. నేను స్వామివారికి శుద్ధ జలంతో అలాగే విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తున్నానండి. అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు మంత్రాలు మీకు ఏది వస్తే అవి చదువుకుంటూ శివయ్యకి అన్నపూర్ణమ్మకి పువ్వులతో అక్షింతలతో కుంకుమతో పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకి అగరబత్తులతో ధూపం చూపించి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి గురువుల ఫోటోలకి కానీ విగ్రహాలకి కానీ ఇలా ఈరోజు శనగలమాలను సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. దేవుడి ఆశీర్వాదం ఎంత ముఖ్యమో అలాగే గురువుల ఆశీస్సులు కూడా అంతే ముఖ్యమండి. మీరు ఏ గురువునైతే పూజిస్తున్నారో ఆ గురువుకి సంబంధించిన అష్టోత్తరాలు మంత్రాలు అన్నీ కూడా చదువుకొని పసుపు అక్షంతలతో పూజనైతే చేసుకోండి. లేదంటే గురువులతో సమానమైన వారు ఎవరికైనా సరే ఈరోజు వస్త్రాలను సమర్పించి దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని కూడా సమర్పిస్తే చాలా చాలా మంచిదండి.
ఇంక తర్వాత ఈ ఉగాది రోజు నుండే మనకి వసంత నవరాత్రులు అంటే లలితాదేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ రోజు నుండే లలితాదేవి అమ్మవారికి పూజనైతే ప్రారంభించాలి. మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదంటే అమ్మవారి పటం దగ్గర అయినా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చు, లేదంటే పసుపు గౌరమ్మనైనా సరే చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ ఎలా చేసుకోవాలనేది చాలా డీటెయిల్గా వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇక్కడైతే పూజా మందిరంలో 9 రోజులు పూజ ఎలా చేసుకోవాలనేది మాత్రమే చెప్తున్నాను. అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి ముందుగా అమ్మవారికి ఆహ్వానం పలికి ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి చిట్టు గాజులతో కానీ లేదంటే కుంకుమతో కానీ ఎరుపు అక్షంతలతో కానీ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అయితే ఇంకా అమ్మవారికి మనం కొని తెచ్చుకున్న పసుపు కొమ్ములు ఉన్నాయి కదండి, ఆ పసుపు కొమ్ములను కూడా సమర్పిస్తూ పూజనైతే చేసుకోవచ్చు. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా కామాక్షి దీపం పెట్టుకొని అమ్మవారికి సింపుల్గా ఈ పసుపు కొమ్ములతోటే మీరు 9 రోజులు పూజ చేసుకోవచ్చండి. అలాగే 9 రోజులు మీకు కలిగిన పువ్వులతో అక్షింతలతో అమ్మవారిని చక్కగా పూజించండి. మీకు కలిగిన నైవేద్యం పెట్టండి. అమ్మవారికి సంబంధించిన మంత్రాలు కానీ లలిత సహస్రనామాలు కానీ ఇలా మీకు ఏది వస్తే అవి చదువుకుంటూ సింపుల్గా ఉదయం సాయంత్రం వేళలో దీపారాధన చేసుకొని పూజ చేసుకోండి. చాలా చాలా మంచిదండి. నా దగ్గర ఇలా లలిత సహస్రనామాల బుక్ అయితే ఉందండి. నేను ఈ 9 రోజులు కూడా నేను ఈ బుక్ని అమ్మవారికి ముందర కూర్చొని నేను రాస్తానండి. ఈ బుక్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి చూడండి. ఈ విధంగా మీ పూజా మందిరంలోనే నవరాత్రుల్లో అమ్మవారికి సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఈ పసుపు కొమ్ముల్ని మీరు మీ పూజా మందిరంలోనే ఉంచుకొని ఆ తర్వాత ఈ పసుపు కొమ్ముల్ని పౌడర్ చేసి మీరు మీ పూజా మందిరానికి కానీ లేదంటే మీరు మీ మొహానికి కానీ తాళిబొట్టుకు కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. కాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదండి. ఆ తర్వాత ఆ వైకుంఠనాథుడి పూజనైతే ప్రారంభించండి. ఈ కలియుగంలో మనల్ని కాపాడేది ఆ వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి అందుకని తప్పనిసరిగా ఆ 7 కొండల వాటికి పూజనైతే చేసుకోండి. ఇప్పుడు స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు సహస్రనామాలు ఇలా మీకు ఏది వస్తే అవి చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఇంకా ఈ ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య వస్తుంది కదండి. ఈ అమావాస్య రోజున ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోలేకపోయామని అనుకునేవారు ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. లక్ష్మీదేవి అమ్మవారికి కాయిన్స్తో కానీ లేదంటే గోమతి చక్రాలతో కానీ లక్ష్మీ గవ్వలతో కానీ తామర గింజలతో కానీ ఇలా మీకు ఏది వీలైతే వాటితో అమ్మవారిని పూజించండి. ఈరోజు లక్ష్మీనారాయణని పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఉగాది రోజున అందరూ కూడా తప్పకుండా తలంటి స్నానం చేయాలండి. ఆ తర్వాత కొత్త బట్టలను ధరించాలి. మీకు వీలుంటే కనుక కొత్త బట్టలను ధరించడానికి ప్రయత్నించండి, లేదంటే ఉతికిన బట్టలైనా సరే వేసుకోండి. నలుపు కలర్ లేకుండా మిగిలిన ఏ కలర్స్ అయినా సరే వేసుకోవచ్చు. అలాగే ఈ రోజున నవ్వుతూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరితో గొడవలు పడటం లేదంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదంటే వారితో తగాదాలకి దిగడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. ఈరోజు ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి, కానీ శాకాహార భోజనం మాత్రమే చేయాలి. నాన్ వెజ్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. కొంతమంది ఉగాదితో సంబంధం లేకుండా తినే వారం వస్తే గనక తీసేసుకుంటారండి. కానీ ఉగాది రోజున నాన్ వెజ్ తినకుండా ఉండడమే మంచిది. ఈ విధంగా అందరు దేవుళ్ళని పూజించిన తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. ఇంకా ఈరోజు ముఖ్యంగా స్వామివారికి నివేదించవలసింది ఉగాది పచ్చడండి. మనం తినడానికి ముందుగానే స్వామివారికి నివేదించిన తర్వాత మాత్రమే ఉగాది పచ్చడిని మనం స్వీకరించాలి. ఈరోజు ఇంటిల్లిపాది అందరూ కూడా ఉగాది పచ్చడిని తినాలండి. అది కూడా పరగడుపునే ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాతే మీరు టిఫిన్ కానీ లేదంటే ఏదైనా పదార్థాలు తినడం కానీ చేయాలి. ఈ ఉగాది పచ్చడితో పాటుగా మీరు ఏవైనా నైవేద్యాలు చేసి పెట్టాలి అనుకుంటే అవి కూడా చేసి పెట్టచ్చండి. నేను ఇక్కడ గురువుని పూజించాను కాబట్టి ఆ గురువుకి సంబంధించిన శనగలను కూడా నేను నైవేద్యంగా పెడుతున్నాను. అయితే ఈ శనగలు మీరు పచ్చివైనా పెట్టవచ్చు, లేదంటే ఉడకబెట్టినవైనా సరే పెట్టవచ్చు, లేదంటే ఉల్లిపాయలు అవి వేయకుండా తాలింపు పెడతారు కదా అలా అయినా సరే తాలింపు పెట్టైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. లేదంటే మీకు లభించినటువంటి పళ్ళైనా సరే స్వామి అమ్మవారికి నివేదన చేయవచ్చు. అలాగే ఉగాది పచ్చడిలో ముఖ్యమైనది మామిడికాయలు కదండి. ఈ మామిడికాయలు కూడా ఉన్నట్లయితే స్వామివారికి నివేదన చేయండి. ఆ తర్వాత అందరి దేవుళ్ళకి కూడా ధూపం చూపించండి. సాంబ్రాణితో ధూపం వేయండి. ఆ తర్వాత తాంబూలం సమర్పించి కొబ్బరికాయని నివేదన చేయండి. ముందుగా కొబ్బరికాయని ఈ విధంగా 2 చేతులతో పట్టుకొని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకొని ఆ తర్వాత కొబ్బరికాయకి ధూపం చూపించి ఆ తర్వాత కొట్టి దేవుడికి నివేదన చేయండి. దీంట్లో ఉన్న నీటిని కూడా ఒక గ్లాసులో వేసి స్వామివారికి నివేదన చేయండి. అయితే ఈ కొబ్బరికాయ ఇంట్లో ఉన్న వారందరూ కొట్టనవసరం లేదండి, ఇంటి యజమాని కొడితే సరిపోతుంది. ఆ తర్వాత దేవుళ్ళందరికీ కూడా పంచహారతను సమర్పించండి. లేదంటే ముద్ద కర్పూరంతో కానీ పచ్చ కర్పూరంతో కానీ
హారతినివ్వండి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత 2 నీళ్ళు చుక్కలు హారతి మీద చల్లి హారతిని కళ్ళకద్దుకోండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని అందరి దేవుళ్ళ పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. ఈ కొత్త సంవత్సరం మాకంతా కూడా బాగుండాలని, ఎలాంటి గండాలున్నా తొలగిపోవాలని, ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే తీరిపోవాలని, ఇంటిల్లపాది అందరం కూడా ఎంతో సంతోషంగా ఆరోగ్యవంతంగా ఉండాలని, సంతోషకరమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఆ దేవుళ్ళకి దండం పెట్టుకోండి. ఇంతటితో ఉగాది రోజు చేయవలసిన పూజ పూర్తవుతుంది. పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా ఉగాది పచ్చడిని అయితే స్వీకరించండి. అలాగే సాయంత్రం సమయంలో తప్పకుండా పంచాంగ శ్రవణం అయితే చేయండి. ఇంకా ఈరోజు ఏ పని స్టార్ట్ చేసినా, ఏ పని ప్రారంభించినా, ఏ కొత్త వస్తువులు కొనుక్కున్నా అంతా కూడా మంచి జరుగుతుందండి. ఈరోజు వ్యాపారాలు కూడా ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఇంకా ఈరోజు విద్యాభ్యాసానికైనా లేదంటే ఏవైనా కొత్త కోర్సు నేర్చుకోవాలనుకున్నా సరే ఈరోజు జాయిన్ అవ్వచ్చండి. అలాగే వాహనాలు లాంటివి కూడా ఈరోజు కొనుక్కోవచ్చు. ఉగాది రోజున ఈ విధంగా ఉదయం పూట పూజ చేసుకోండి. ఉదయం కుదరకపోయినట్లయితే సాయంత్రం అయినా సరే ఈ విధంగా పూజ చేసుకోండి. ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే మనకి కొత్త సంవత్సరం అనేది ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలా సాఫీగా సాగిపోతుందండి. ఈ విధంగా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉగాది రోజున పూజనైతే చేసుకోవాలి. ఈ ఒక్క వీడియోలోని మా పూజా మందిరం, పూజలో పెట్టవలసిన వస్తువులు, ఉగాది పూజ, నవరాత్రులకు సంబంధించిన పూజ అన్ని విషయాలు కూడా షేర్ చేశానండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మా పూజా మందిరం ఎలా ఉందో అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.